నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో గల మనోరమ హోటల్లో ఆదివారం ఆందోళన నిర్మలాదేవి పదవీ విరమణ మహోత్సవం అత్యంత ఆత్మీయంగా జరిగింది. గ్రంథాలయ శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఆమెకు కుటుంబ సభ్యులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. గత 33 సంవత్సరాలుగా గ్రంథాలయ వికాసానికి కృషి చేసిన నిర్మలాదేవి అధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికంలో జన్మించినప్పటికీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు కృషితో ఈ స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం అంకితం చేస్తానని ఆమె ప్రకటించారు. నిర్మలాదేవి కుమార్తె చంద్రరేఖ మాట్లాడుతూ తన తల్లి క్రమశిక్షణతో కూడిన వృత్తి జీవితాన్ని గడిపారని కొనియాడారు. మా అమ్మ శేష జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను. ఈ సంతోష సమయంలో మా నాన్నగారు మాతో లేకపోవడం బాధాకరమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో కుమార్తె చంద్రశేఖర్తో పాటు దైనిక్ హేమంత్ కుమార్, మౌలిక్, ఆర్యన్, బంధుమిత్రులు మరియు గ్రంథాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏగా వర్క్ చేస్తున్నాను. నేను జాబ్ చేయడానికైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక జాబ్ని డెడికేటెడ్గా చేయడానికి మా అమ్మగారైనా మా నాన్నగారైనా నాకు ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము వాళ్ళు జాబ్ ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు, ఎంత టైమింగ్ పంక్చువాలిటీ అయినా కూడా ఒక జాబ్ని ఇష్టపడి చేస్తే ఎంత సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ని పిల్లలకి అందించడం చాలా ఇంపార్టెంట్ అని అనుకొని మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచి మా అన్నయ్య కానీ మమ్మల్ని కానీ ఒక జాబ్ అయినా కూడా ఏదైనా కూడా ఎంత ఇన్స్పిరేషన్గా చేయాలి. ప్లస్ ఏంటంటే మనం చేసేది ఇంకొకరికి హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్లస్ మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి అనే ఆలోచనతో వాళ్ళు మమ్మల్ని ఇంత స్థాయిలో తీసుకొచ్చినందుకు మేము ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతతోనే ఉంటాము అని కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రరేఖ. 31/12/25లో నా సర్వీసు 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ వరంగల్లో, తర్వాత నల్గొండకు 95లో వచ్చాను. 95 టు మరిగూడలో చేశాను. 2005 నుంచి 2025 వరకు ఎల్ఎన్సీలో చేశాను. ఇక్కడే నల్గొండ రిటైర్మెంట్ అయ్యాను. ఈ శేష జీవితాన్ని అంతా మా వారి సహకారంతో నా పిల్లలను చదివించాను. వాళ్ళు ప్లేయర్లు అయ్యారు. మా వారు లేని లోటు ఒకటే ఉంది, కానీ నేను ఈ ఉద్యోగం చేసి నా పిల్లల్ని మంచి ఒక భవిష్యత్తు ఇచ్చానని, ఈ ఉద్యోగం వల్ల కూడా నేను చాలా లబ్ధి పొందాను. మా అమ్మ నాన్నలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా వారికి కూడా సహకరించినందుకు ఆయనలో నేను నాకు ఆయనలో నాకు లేకుండా బాధగా ఉంది, కానీ నా పిల్లల సహకారంతో నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేస్తున్నాను.